మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలంలో అక్రమ సంబంధం నేపథ్యంలోనే జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పసుమర్రుకు చెందిన షేక్ జకీర్ హుసేన్ను అతి దారుణంగా హత్య చేసిన కేసులో షేక్ కలేసా, అతని భార్య మనీషను పోలీసులు అరెస్టు చేశారు. జాకీర్తో మనీషకు ఉన్న సంబంధం అక్రమ సంబంధం కారణంగా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నెల 1న మనీషా ఫోన్ చేసి జాకీర్ను పిలిపించగా భార్యాభర్తలిద్దరూ అతన్ని కలిసి కొట్టి తాడుతో గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని వేలూరు జాలాది రహదారి పక్కన పడేసినట్లు పోలీసులు తెలిపారు. చిల్లూరుపేట రూరల్ పరిధిలో మొన్న 2వ తారీఖు 2/6/26 నాడు మొన్న చనిపోయినటువంటి షేక్ జాకీర్ హుస్సేన్ అనే అతను చనిపోయాడు. అతను కనపడటం లేదని వాళ్ళ భార్య వచ్చి ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తూ మా పోలీసులు రూరల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది మనిషి కనపడలేదన్న దాని మీద వెరిఫై చేసుకుంటూ వెళ్తే ఊరి బయట రూరల్ లిమిట్స్లో వేలూరు జాలాది రోడ్లో ఒక మగ మనిషి శవం కనబడింది. అతని వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయి. సో అప్పటికి ఇతను పలానా అని తెలియదు. వెంటనే దాన్ని సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వెంటనే ఎందుకు సస్పీషియస్ డెత్ కట్టాల్సి వచ్చిందంటే బాడీ మీద ఎలాంటి ఇంజురీస్ లేవు, ఎలా చనిపోయాడు అనేది తెలియకుండా ఉంది. సో దాని మీద తీసుకొచ్చి కేసు కట్టిన తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి పంపించి